మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యాలు కూడా చక్కగా కథలలాగా అర్థమయ్యేటువంటి రీతిలో మనం బోధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాక్యాలు మీరు వినాలన్న ఎక్కడ కూడా దొరకవు. కాబట్టి ఇంత విపులీకరంగా ఒక్కొక్క దాని గురించి మనం విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దానిని మధ్యలో మనము జ్ఞాపకపరుచుకోవాలి. 3వ కొండ గురించి దేని గురించి ధ్యానం చేసాం అమ్మా? అరారార పర్వతం. అవునా? ఎవరి అనుభవాన్ని ధ్యానం చేసాం? నోవాహు యొక్క ధ్యానం చేసాం. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా కర్మెల్ కొండ, కర్మెల్ పర్వతము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. ఇశ్రాయేలీయులందరినీ కర్మెల్ కొండ మీదనున్న ఇశ్రాయేలీయులందరినీ కర్మెల్ కొండ మీదనున్న 450 మందిని అషేరా ప్రవక్తలు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులందరినీ కర్మెలు కొండ మీద నన్ను కలుసుకోమని చెప్పుము. ఏ కొండది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్పగలమా? ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. 2 చేతులు ఉంటే ఎత్తండి, లేకపోతే వద్దు. ఒక చెయ్యి. 2 చేతులు ఉంటే ఒకసారి ఎత్తండి, లేకపోతే ఒక చెయ్యి ఉన్నవాళ్ళు ఒక చెయ్యినే ఎత్తండి. అవునా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కర్మెల్ కొండ. కర్మెల్ కొండ అంటే అర్థమైంది. అసలు కర్మెల్ కొండ యొక్క ప్రాధాన్యత ఏంటి? కొండలకి ఏమన్నా విలువ ఉందమ్మా? ప్రాధాన్యత ఉందా? కొండలకి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? లేదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొండలకి ప్రాధాన్యత ఉంది. ఎందువలన ప్రాధాన్యత ఉంది? దేవుని యొక్క ప్రత్యక్షత కొండ మీద ఉంది కాబట్టి ఆ కొండకి విలువ వచ్చింది. అవునా? కాబట్టి నీకు కూడా ఒక విలువ రావాలి అంటే నీలోకి ఎవరు రావాలి? యేసయ్య రావాలి. ఆయనే మన కొండ, ఆయనే మన నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా. అందరూ పడాలి. నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కర్మెల్ కొండ అంటే ద్రాక్ష తోట అని అర్థం. ఏంటది? ఈ కొండకి ఎందుకు ప్రాధాన్యత వచ్చింది అంటే
ఈ కొండ మీద ఒక వ్యక్తిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కర్మెల్ కొండల గురించి ధ్యానించేటప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత ఎవరి వలన వచ్చింది? అక్కడ ఏలియా. ఎవరైనా ఏలియా ప్రవక్త ద్వారా ఈ కర్మెల్ కొండకి ఒక ప్రాముఖ్యత ఉన్నది గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. ఈ పర్వతము ఇంతగా మనం ధ్యానించడానికి బైబిల్ గ్రంథంలో దాని గురించి దేవుడు చేత వ్రాయించబడినటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే, నిజమైనటువంటి దేవుడని నిరూపించినటువంటి స్థలము కర్మెల్ కొండ. ప్రైజ్ ది లార్డ్. నిజమైనటువంటి దేవుడు యావే దేవుడు అని నిరూపించినటువంటి స్థలము ఏది అని అంటే అది కర్మెల్ పర్వతము, కర్మెల్ కొండ. ఇది ఎక్కడుంది అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉంది. యెరూషలేముకి సుమారుగా ఒక 140 కిలోమీటర్ల దూరంలో, ఒక 2 గంటలు 3 గంటల ప్రయాణం. యెరూషలేముకి 140 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కర్మెల్ కొండ ఉందని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ఈ యొక్క కర్మెల్ కొండకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఏమిటంటే అగ్ని దిగి వచ్చినటువంటి కొండ. ఏది అంటే ఏ కొండది? ఏ కొండది? కర్మెల్ కొండ. ఆన్సర్ చెప్పండి. దీనిని ఏలియా కొండని కూడా అంటారు. ఏమంటారమ్మా దీన్ని? ఏలియా కొండ. ఇంకా చూసినట్లయితే దీని మీద ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్య మతస్థులతో యుద్ధము చేయటానికి ఏలియా జనాలు ఇశ్రాయేలు ప్రజలను, బాలు ప్రవక్తలని తీసుకుని వెళ్ళినటువంటి స్థలము యొక్క కర్మెల్ కొండ. అన్య మతస్థుల యొక్క ఆరాధన వ్యర్థమని నిరూపించినటువంటి స్థలము కర్మెలు కొండ. చెప్పండి, ఆఖరి విషయం చెప్పండి, నోరిప్పండి, పర్లా, ఏం కాదు. నిజమైనటువంటి దేవుని యొక్క ప్రార్థన ప్రభావాన్ని ప్రదర్శించినటువంటి కొండ కర్మెలు కొండ. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా నిజమైన దేవుణ్ణి చూపించి సత్యాన్ని బోధించినటువంటి కొండ కర్మెలు కొండ. బాలు ప్రవక్తలందరూ కూడా సిగ్గుపడినట్లు చేసినటువంటి కొండ, బాలు ప్రవక్తలు చేసేటువంటి బోధనలని కూడా అసత్యమని తెలియజేసినటువంటి కొండ. ఎన్నొచ్చినాయి? ఇప్పుడు లెక్క పెడతారు, అవునా? 9 వచ్చినాయా? ఇలా రాజుల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఈ కర్మెల్ కొండ గురించి అనేకమైనటువంటి విషయాలు అందులో వ్రాయబడి ఉన్నాయని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. ఎవరు పరిపాలన చేస్తున్నారు అక్కడ? ఎక్కడ చదువుతున్నాం మనం? 16వ అధ్యాయం 29వ వచనం. చదువు, ఫస్ట్ నేను చదువు. చదువు. ఓమ్రీ కుమారుడు ఆహాబు ఇశ్రాయేలు రాష్ట్రమునకు రాజాయను. ఎవరు ఇప్పుడు రాజు అక్కడ? ఏలియా కాలంలో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు అక్కడ. ఆ కాలంలో పరిపాలన చేసేది ఎవరమ్మా? అహాబు రాజు. గుర్తుపెట్టుకోండి, ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహాబు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం పరిపాలన చేశాడు? 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో
అతని యొక్క పరిపాలన ఎలా ఉంది? 30వ వచనం చదువు. కానీ ఆహాబు పూర్వులందరికంటే కూడా దుష్కార్యములు చేసెను. ఎవరు? ఆహాబు. తన పూర్వులు, తన తాతలు తండ్రులు రాజులుగా చేశారు. వారికన్నా ఆహాబు రాజు తన ఇష్టానుసారముగా పరిపాలన చేశాడని ఇక్కడ వాక్యము బోధిస్తూ ఉంది. దేవుడంటే భయం లేదు. పూర్వపు రాజుల కంటే కూడా ఎక్కువ చెడు కార్యాలు చేశాడంట, పాపక్రియలు చేశాడు, దేవునికి అయిష్టముగా జీవించాడు. 31వ వచనం చదువుమా. యెరోబాము వలె దుష్కార్యములు చేయుట చాలదన్నట్లు సీదోను రాజుకు యద్బాలు కుమార్తె యెజబెలును వివాహమాడెను. చాలు. ఈ అహాబు రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడమ్మా? ఈయన చేసేటువంటి పరిపాలన అంతా కూడా దుష్ట పరిపాలన. ఇంతకుముందు రాజుల కన్నా చాలా ఘోరంగా పరిపాలన చేస్తున్నాడు. రాజ్యం అంతా కూడా పాపముతో నిండిపోయింది, చెడు కార్యాలతో నిండిపోయింది. దేవుడంటే భయం లేదు, ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇది చాలదు అన్నట్టుగా ఎవరిని పెళ్లి చేసుకున్నాడమ్మా? యెజబెలు పెళ్లి చేసుకున్నాడు. రాజుగారు యెజబెల్ని పెళ్లి చేసుకున్న తర్వాత యెజబెల్ ఏమవుద్ది? రాణి అవుద్ది. యెజబెల్ రాణి అయింది. ఈ యెజబెల్ రాణి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అన్య మతస్థ దేశము నుండి వచ్చింది. అక్కడ 31వ వచనం ఉంది. సీదోను పట్టణం నుంచి వచ్చింది. ఇది అన్య మతస్థులకు నిలయము. అహాబు రాజు చేసుకున్నప్పుడు యెజబెలు రాణిని చేసుకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ చూసినట్లయితే, ఆ ఊరు నుంచి ఈ ఊరు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి వస్తా ఏం చేసిందమ్మా? వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి అన్య దేవతలని ఈ ఊరు తీసుకొచ్చి ఇప్పుడు ఆమె యెజబెల్ కాదు, ఏమైంది? రాణి అయింది. కాబట్టి రాణి అయిందంటే రాణి చెప్పిన మాట వినాలా వద్దా? రాజ్యంలో వినాలి. కాబట్టి యెజబెల్ రాణి వస్తూ ఏం తీసుకొచ్చిందమ్మా? అన్య దేవతలను, బాలు దేవతలను తీసుకొచ్చింది. వాళ్ళనే కాకుండా, దేవతలనే కాకుండా వాటిని ఆరాధన చేయటానికి, యాజకులుగా ఉండటానికి కొంతమంది ప్రవక్తలను తీసుకొచ్చింది వాళ్ళ దేశం నుంచి. 450 మంది ప్రవక్తల్ని తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టుకుని పోషిస్తూ ఉంది. యెజబెలు ఎవరున్నారమ్మా? యెజబెల్ ఇక్కడ ఎవరున్నారా? ఎవరు? యెజబెలు అంటే అర్థము పేడగొట్ట. యెజబెల్ అంటే అర్థం ఏంటి? చెత్త. గ్రంథము ద్వారా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అంటే యెజబెల్ యొక్క హృదయం ఎలా ఉందో చూడండి. విగ్రహారాధన చేసేటువంటి స్త్రీ, తన దేశంలో విగ్రహారాధన చేసేటువంటి స్త్రీ ఈ దేశం వచ్చిన తర్వాత తనకు తానుగా నేను ప్రవక్తని అని ప్రకటించుకుంటుంది. ప్రవక్త ప్రబోధము చేయాలంటే, ప్రవక్తగా ఎన్నిక చేయబడాలంటే అది ఎవరి చేత జరగాలి? దేవుని చేత అభిషేకించబడాలి. దేవుని యొక్క అభిషేకం ఉండాలి. కానీ యెజబెలు ఆ సీదోను పట్టణం ఇక్కడికి వచ్చిన తర్వాత, రాణి అయిన తర్వాత నేనే ప్రవక్తని, తనకు తానే ప్రవక్తిగా ఆమె తెలియజేసుకుంటుంది ప్రజలకి. పాపమును ప్రోత్సహించినటువంటి స్త్రీ, పాపమును ఏలియాను చంపాలకున్నటువంటి స్త్రీ, అమాయకుడైనటువంటి నాబోతుని చంపినటువంటి స్త్రీ, బయలుదేవతలను పెంచి పోషించేటువంటి స్త్రీ, దేవాలయాలన్నింటినీ కూడా పడగొట్టేసినటువంటి స్త్రీ,
అహాబు రాజుని తన గుప్పిట్లో పెట్టుకుని రాజ్యాధికారం అంతా కూడా ఆమె తీసేసుకుంది. అహాబు రాజు తన భార్యకు లోబడిపోయి బాలు దేవతని ఆరాధించండి భార్య మాట విని ఈ యొక్క ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఏం చేయమంటున్నాడమ్మా, అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైతే బాలు దేవతను ఆరాధించట్లేదో వారిని శిక్షిస్తాం. కాబట్టి బాలు దేవతని ఆరాధించడానికి వీళ్ళు ఏం చేస్తారు, ప్రత్యేకముగా గుడులు కట్టించారంట, దేవతా మందిరములు కట్టించారంట. కట్టించి మీరందరూ కూడా ఏం చేయాలి, బాలు దేవతలని ఆరాధించండి అని చెప్పి దేశమంతా కూడా విస్తరింపచేసేసారు. ఇప్పుడు వారికి భయపడి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారమ్మా, బాలు దేవతను ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి మర్చిపోయారు. 32వ వచనం చదవము. సమరయాలో బాలు దేవరకు ఒక దేవాలయమును కట్టి బలిపీఠమును నెలకొల్పిన పూజాపీఠం కట్టారు. ఎవరికి, బాలు దేవతలకి. అలా ప్రతి చోట కూడా ఉన్న మందిరాలు, యావే దేవుని యొక్క మందిరాలను కూడా పడగొట్టించేసింది. కట్టేసి బాలు దేవత మందిరాలు కట్టే మీరందరూ వెళ్ళి బాలు దేవతల్ని ఆరాధించమని చెబుతూ ఉంది. బలిపీఠాలన్నీ కూడా, యావే దేవుని యొక్క బలిపీఠాలన్నీ కూడా పడగొట్టేసేసింది. ప్రవక్తలను చంపేస్తుంది. అహాబు రాజుని కీలుబొమ్మ చేసేసి అధికారం అంతా కూడా ఆమె తీసుకుని ఒక అధికార పత్రాన్ని జారీ చేసింది. ఈ రోజు నుంచి మీరు రాజ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాలు దేవతలను ఆరాధించండి, ఎవరైతే ఆరాధించరో వారు శిక్షకు గురవుతారని ఒక రాజపత్రాన్ని విడుదల చేసింది. అదే కాకుండా 33వ వచనం చదువు. పైగా అషేరా దేవతను పూజించుటకు ఒక కొయ్య స్తంభమును కూడా, అషేరా దేవత అదొక దేవతా స్తంభం. ఇప్పుడు కూడా మనం అక్కడెక్కడ చూస్తూ ఉంటాం దేవతా స్తంభాలు. అషేరా దేవతను ఆరాధిస్తూ ఉంటారు. అదొక స్తంభాలను నెలకొల్పి మీరు ఇక్కడికి వచ్చి ఆరాధనలు చేయమని ఆజ్ఞలు జారీ చేసింది. తర్వాత వచ్చిన చదువు. 33 చివరి చదువు. తన పూర్వులైన ఇశ్రాయేలు రాజులందరికంటే కూడా అధికముగా అహాబు యావే కోపమును రెచ్చగొట్టెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కోపం వచ్చేటట్టు చేశారు. తన ప్రవర్తన చేత, తన అధికారము చేత, తన అహంభావము చేత, తను చేసేటువంటి ప్రతి పని వలన ఎవరికి కోపం వచ్చిందమ్మా, దేవునికి కోపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం కూడా ఒకసారి మనం ధ్యానించుకుందాం. దేవునికి కోపము కలిగేటువంటి పనులు మనం ఏమన్నా చేస్తూ ఉన్నామా? మన అధికారాన్ని బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న సిరి సంపదలను బట్టి, మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న మాట చాతుర్యాన్ని బట్టి, లేదా మనకున్నటువంటి శరీర బలమును బట్టి దేవునికి కోపము రప్పించేటువంటి పనులు మనం ఏమన్నా చేస్తూ ఉన్నామా? అహాబు రాజు వలె మనము జీవిస్తూ ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఉన్నామా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని హేళన చేస్తూ ఉన్నామా? ప్రార్థించే వారిని హింసిస్తూ ఉన్నామా? ఇన్ని రకాలైనటువంటి ఈ సమాజంలో, సంఘంలో ఉంటాయి. అందుకనే అహాబు రాజు యెజబెల్ రాణి చేసినటువంటి పనుల వలన ఎవరికి కోపం వచ్చిందమ్మా? దేవునికి కోపం వచ్చిందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. ఆ విగ్రహారాధనకి, పాపానికి బానిసలైపోయారు. దేవుణ్ణి పక్కకు తోసేశారు. బయలుదేవతని ఆరాధించుతున్నారు.
ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ఆలోచన చేయి, నీ కుటుంబంలో కూడా నువ్వు ఆలోచన చేయి, నీ సంఘంలో కూడా నువ్వు ఆలోచన చేయి. దేవుని ఒకవేళ నువ్వు ప్రక్కకు తోసివేసావా? అన్య మతస్థుడులాగా దేవునికి దూరముగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఎదుగో అహాబు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రక్కకు తోసివేసి బాలు దేవతకి ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవునికి మరింత కోపం ఎక్కువైపోయింది. నేను సృష్టించుకున్నటువంటి మానవుడు, నేను సృష్టించినప్పుడు ఈ మానవుడిని ఎంత పవిత్రముగా పరిశుద్ధముగా నేను తయారు చేసుకున్నాను, నా రూపంలో నేను తయారు చేసుకున్నాను, నా రూపంలో నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు మానవుడు నన్ను విడిచిపెట్టి ఏమైపోయాడు? అన్య దేవతలను ఆరాధిస్తున్నాడు అని దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చేసి దేవుడు ఏం చేయాలా అని ఆలోచన చేశాడు. దేవుడు ఏం చేయాలని ఆలోచించి ఎతికాడు. ఎతికితే ఎవరు దొరికాడమ్మా? ఎవరు దొరికాడు? ఏలియా. ఆయన అభిషేకించినటువంటి వారి కోసం వెతికాడు. అహాబు రాజు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఎవరిని పంపాలి, ఎవరి ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి అభిషేకించినటువంటి వ్యక్తుల కోసం వెతికినప్పుడు ఎవరు దొరికారు? ఏలియా ప్రవక్త దొరికాడు. దేవుడే ఏలియా దగ్గరికి వెళ్ళాడంట. దేవుడే ఏలియా దగ్గరికి వెళ్ళి ఏలియాకు దర్శనం ఇచ్చి స్వరంతో మాట్లాడి, ఏలియా నువ్వు రా, నీకు పనుంది అని చెప్పి అభిషేకించినటువంటి ఏలియాను దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు పిలుచుకునేటట్లు మనము జీవిస్తూ ఉన్నామా? ఈ తపస్సు కాలంలో ఈ 40 దినములో కూడా ఉపవాసం ఉండి దీక్ష నుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. బహిరంగ సిలువ మార్గాలు మనం చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా అహాబు లాంటి లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం ఒక దేశానికి రాజుగా కావసరం లేదు. నువ్వు నీ కుటుంబానికి రాజు, నీ కుటుంబానికి రాణివి. నువ్వు నీ కుటుంబానికి రాజువి, నీ కుటుంబానికి నువ్వు రాణివి. ఆ రాజు లక్షణాలు నీలో ఉన్నాయా? ఆ రాణి లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకసారి నువ్వు జ్ఞాపకపరచుకో. అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కాళ్ళు ఎలా చాపుకోవాలనిపిస్తుంది నీకు? ఎదురుగా సిలువ గుర్తుంది, బైబిల్ గ్రంథం ఉంది, మరీతల్లి ఉంది, వాక్యం బోధించబడుతూ ఉంది. కింద కూర్చోలేని వాళ్ళు చక్కగా కుర్చీ వేసి కూర్చోవాలి. మనకి చాలా కుర్చీలు ఉన్నాయి, మీరు దానికి సిగ్గుపడవలసిన అవసరమే లేదు. వెళ్ళండి, చక్కగా కుర్చీ వేసుకోండి. ఎందుకంటే ఒక అర్ధ గంట 40 నిమిషాలు కూర్చోవాలి కాబట్టి కాళ్ళు పట్టేస్తాయి. మనకున్నటువంటి బలహీనతను బట్టి కూర్చొని వాళ్ళు భయపడద్దు, చక్కగా కుర్చీ వేసుకుని కూర్చోండి. కుర్రోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా సరే దయచేసి కాళ్ళు మాత్రం పీట వైపు చాపుకుని ఉండదు. ఎవరిని ఎన్నుకున్నారమ్మా? అభిషేకం, అభిషేకం, అగ్ని అభిషేకం, 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 పరిశుద్ధాత్మ అభిషేకం. పాడిన నాతో పాటు మీకు నేర్పడం కోసమే నేను పాడుతున్నా. నాకు రాదు, మీకు రాదు. దొందే ఇద్దరు నత్తోళ్ళు, ఇద్దరు నత్తోళ్ళే. నత్తోడు కలుసుకున్నారట. కలుసుకుంటే ఏమన్నారు? అదే చెత్త పూతుదరో అన్నారు. ఆడని పూతింది అన్నాడంట. ఎవరికి అర్థమవుతుంది అది? ఎందరో నత్తోళ్ళే కాబట్టి నీకు పాటలు రావు, నాకు పాటలు రావు, కలిసి పాడుతున్నాం. అవునా? అభిషేకం, అభిషేకం, అగ్ని అభిషేకం, 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 అగ్ని అభిషేకం, 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 పరిశుద్ధాత్మ అభిషేకం. పడండి నోరు
కావాలయా నాకు, ఇవ్వాలయా నీవు, కావాలయా వెనక పెట్టి మైకా దూరంగా అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం ఏలియాకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా, ఏలియాకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయా, యెజబేలుపై విజయమును నేను పొందాలయా, యెజబేలుపై విజయమును నేను పొందాలయా, కావాలయా నాకు, ఇవ్వాలయా నీవు, కావాలయా నాకు, ఇవ్వాలయా పొందాలయా నేను, మండాలయా నీకై. అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం 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 పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తను అగ్ని చేత అభిషేకించబడినటువంటి ఎవరిని పిలుచుకున్నాడమ్మా? ఏలియాని పిలుచుకున్నాడు. ఏలియానే ఎందుకు పిలిచాడంటే ఏలియాకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన పాపాన్ని ద్వేషించేటువంటి వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి, పౌరుషము కలిగినటువంటి ప్రవక్త, లోకాశలకు దూరముగా ఉండేటువంటి ప్రవక్త. చెప్పండి చక్కగా చెప్పండి. లోకాశలకు దూరముగా ఉన్నటువంటి ప్రవక్త, పట్టుదలగా ప్రార్థన చేసేటువంటి ప్రవక్త. ఏలియా ఒక ప్రార్థన వీరుడు. ఇన్ని లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి గ్రంథం. అందుకని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడమ్మా? ఏలియా ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అహాబు రాజుని సరిచేయటానికి. అహాబు రాజుని ఏం చేయాలి? సులభముగా కోపపడువాడు కాదు మన దేవుడు. నా దేవుడు ఎలాంటి వాడంటే సులభముగా కోపపడేవాడు కాదు. అయినప్పటికీ కూడా ఆయనకి కోపం వచ్చిందంటే అహాబు రాజు ఎలా ప్రవర్తించాడో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో గ్రంథం ద్వారా. ఈ సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, ఎలా జీవిస్తూ ఉన్నాం ఒకసారి మనము దేవునికి కోపం వచ్చే విధంగా మనము జీవిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకో. క్వశ్చన్ మార్క్ వేసుకొని హృదయంలో, అయా నేను ఎలా జీవిస్తూ ఉన్నాను? అహాబు రాజునే కోప్పడినటువంటి ఇవు నన్ను కూడా కోప్పడతావు కదయ్యా. ఈ తపస్సు కాలంలో నేను మారు మనసు పొందుతాను. ఈ తపస్సు కాలంలో నేను నిన్ను తెలుసుకుంటున్నానయ్యా. ఈ తపస్సు కాలంలో నిన్ను వెంబడిస్తానయ్యా అని పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు ఈరోజు కర్మెల్ పండ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుమా. గిలాదు మండలమునందలి తిష్బీ నగరవాసి అయిన ఏలియా ప్రవక్త అహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడకు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. ఏలియాతో చెప్పాడు, అయ్యా నువ్వు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? అహాబు రాజు దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఎవరు పంపించాడమ్మా? ఏలియాని అక్కడికి పంపించాడు. రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏలియా భయపడ్డా? భయపడలేదు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అంటే మామూలు విషయమా? కాదు. అలాంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఏలియా. వెళ్ళాడు, అహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్తున్నాడు అక్కడ చదవమ్మా. నేను ఇశ్రాయేలు దేవుడకు యావేను కొలిచే భక్తుడను,
నా పలుకులు వినుము. యావే జీవముతోడు నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబుకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. పరిగెత్తాలి, తొందర పరిగెత్తాలి, వాక్యములో పరిగెత్తాలి. ఏలియా మన వంటి వాడే, వానలు కలగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరాల పాటు వానలు లేకుండెను. ప్రైజ్ ది లార్డ్. అహాబు రాజు, నువ్వు ఎలా పరిపాలన చేస్తున్నావో తెలుసా? అందుకనే దేవుని యొక్క శిక్ష నీ మీదకి వస్తూ ఉంది, నీ రాజ్యం మీదకి వస్తూ ఉంది, నీ ప్రజల మీదకి వస్తూ ఉంది. కాబట్టి నేను నిన్ను దేవుని పేరుట శపిస్తూ ఉన్నా, నీ దేశాన్ని శపిస్తూ ఉన్నా, నీ ప్రజలు నేను శపిస్తూ ఉన్నా. 3.5 సంవత్సరాల వరకు ఈ భూమి మీద వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్పాడు. అంతే, ఆ రోజుతో వాన మంచు మొత్తం ఆగిపోయింది. దేవుని యొక్క శిక్షకు మనం గురవుతాం. అందుకనే దేవునికి కోపము తెప్పించేటువంటి జీవితాన్ని మనము జీవించకుండా దేవుని సంతోష పెట్టేటువంటి జీవితంలోనికి ఈ తపస్సు కాలంలో మనం మారాలి. హృదయ పరివర్తన కనుక మనము చెందాలి. ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు వాన పడదని చెప్పాడో, ఈ 3.5 సంవత్సరాలు ఏం జరిగింది అక్కడ? దాని ఫలితముగా ఏమొచ్చిందమ్మ? దేశం అంతా కూడా కరువు వచ్చేసింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, జంతువులకి మేత లేదు, నీరు లేదు. అందరూ కూడా చనిపోతున్నారు. జంతువులు చనిపోతున్నాయి, మనుషులు కూడా ఆకలితో అల్లాడిపోతున్నారు. ఏలియా ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని తిన్నాడు. దేవుని యొక్క వాక్యమే, దేవుడే దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క సేవకులను, దేవుడు అభిషేకించిన వారిని పోషించేటువంటి వాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 18వ అధ్యాయం 17వ వచనం. ఏలి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా అహాబు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన విధముగా ఒకరోజు దేవుడు ఏలియాకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏలియా, కరువు వచ్చేసింది కదా, జనాలు అల్లాడిపోతున్నారు కదా, ఒకసారి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అహాబు రాజును కలుసుకోమన్నాడు. వెళ్ళాడు, అహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. అహాబు రాజు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద స్టోరీ ఉంది. అక్కడ అదంతా ఇప్పుడు వద్దు, అవునా? ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఓబద్య అని ఒక ఆయన ఉంటాడు. ఓబద్య ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చేసే పని ఏంటంటే అహాబు రాజు దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉంటాడు. పర్సనల్ సెక్రటరీ, ఏది చేయాలన్నా ఈయన సలహాలు ఇస్తూ ఉంటాడు ఓబద్య. ఆయన దైవభక్తుడు, ఆయన దైవభక్తుడు. ఆ స్టోరీ ఇప్పుడు వద్దు మనకి. కాబట్టి ఇక్కడ వాక్యం చూస్తే ముందుగా వెళ్ళి ఎవరిని కలుసుకున్నాడమ్మా? ఏలియా ఎవరిని కలుసుకున్నాడు? ఓబద్యాని కలుసుకున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళి రాజుగారికి చెప్పు, ఏలియా వచ్చాడని చెప్పు, కలుస్తానని చెప్పు. అయ్యా, ఇంత కరువు రావటానికి కారణం ఎవరు? ఇంత కరువు రావటానికి కారణం ఎవరు? నువ్వే కదా. ఏలియాని ఓబద్య అంటున్నాడు, నువ్వేగా 3.5 సంవత్సరాలు వర్షం పడద్దని శపించావు కదా, కాబట్టి కరువు వచ్చేసింది కదా. ఈ విషయం రాజుగారికి తెలుసు కదా. నువ్వు కనపడితే నిన్నేం చేస్తాడు? చంపేస్తాడు. అయితే నువ్వు తప్పుకో, నేనే డైరెక్ట్గా అక్కడికి నేను వెళ్తా.
ఓబేద్యా బతులాడుతున్నాడు ఏలియాని, అయ్యా కరువుకి కారణమైన ఏలియాని నా దగ్గరికి పంపిస్తావా, అతని విషయం తెలిసి కూడా అతను నా దగ్గరికి పంపిస్తావా అని చెప్పి నన్ను చంపేస్తాడయ్యా అని చెప్తే, నువ్వు పక్కకి తప్పుకో, నేను వెళ్తా అని చెప్పి ఏలియా ధైర్యముగా, ఒక రాజు ముందు మాట్లాడటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈయన హృదయం ఎలా ఉంది? దేవుని యొక్క శక్తితో నింపబడి ఉన్నాడు, దేనికి భయపడడు. వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడమ్మా? చదువు 17వ వచనం చదివా? తన కంట పడగనే అహాబు ఇశ్రాయేలు దేశమునకు నీ పీడ పట్టినది అని ముందే అన్నాడు. నువ్వేగా ఏలియావు, నువ్వేగా, నీ వల్లే కదా ఈ దేశానికి పీడ పట్టింది అన్నాడు. ఏలియా మన తక్కువడా? ఆయన దగ్గర ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది. వీళ్ళు ఎవరిని లెక్క చేయడు, దేవుని యొక్క శక్తి. ఆయన మాట చొప్పున ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన కానీ ఏలియా అతనితో, నువ్వే ఇశ్రాయేలును పట్టి పీడించుచున్నది నువ్వే, ఈ కరువుకి కారణము నువ్వే, నీ కుటుంబమే. కుటుంబం అంటే ఎవరు? కుటుంబం అంటే ఎవరు? భార్య. నీ భార్య నీ వలనే కదా ఈ ప్రజలందరికీ కూడా ఎంత కష్టాలు వచ్చినాయి, నీ బాధలు వచ్చినాయి, ఎంత కరువు వచ్చింది, నన్నంటావేంటి అని రాజుని ఎదిరించినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువు. ఇక్కడ వాక్యంలో చూస్తే నన్ను అవమానిస్తున్నావు, కానీ ఈ కరువు, ఈ పీడ, ఈ కష్టాలు, ఈ బాధలు ఎవరి వలన వచ్చినాయి? నీ వలన, నీ కుటుంబం నుంచి. నువ్వు అన్య దేవతలని ఆరాధిస్తూ ఉన్నావు, బాలు దేవతని కొలుస్తూ ఉన్నావు, దేవతలకి మందిరాలు కట్టించావు. నీ వలనే కదా ఈ దేశానికి పీడ వచ్చింది, దేవుని యొక్క కోపం వచ్చింది అని చెప్పి ఏలియా రాజుని ఎదిరించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? మన సంఘము పరిస్థితి ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవిత పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి నువ్వు ధ్యానించుకో. వాక్యాలు చెప్పుకునేది ఎందుకంటే ఆ వాక్యాలను మనం ఎక్కడ అనంప చేసుకోవాలి? మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో అన్వయింప చేసుకోవాలి. అందుకే దేవుడు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నావు, నిజమైనటువంటి దేవుడు నువ్వు ఆరాధించట్లేదు, ఆరాధించడానికి నువ్వు రావట్లేదు, ఆయనకు లోబడి నువ్వు జీవించట్లేదు, ఆయన వెంబడించట్లేదు, ఆయనతో పాటు నువ్వు నడవట్లేదు. నీకు కూడా ఏమొస్తుందమ్మా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. నిజమైనటువంటి దేవుడిని దోసివేస్తున్నావు, నీ కుటుంబం అంతా కూడా దోసివేస్తుంది, నీ సంఘం అంతా కూడా ఇదిగో నిజమైన దేవుడిని ఆరాధించట్లేదు. ఎప్పుడైతే ఆరాధించలేదో అక్కడ ఏం జరుగుద్ది? ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించకపోవడం వలన ఆ ఇశ్రాయేలీ ప్రజల యొక్క సంఘములోనికి ఏమొచ్చింది? కరువు అనేది వచ్చేస్తుంది. కరువు అనగా బాధలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు, చీకటి రాజ్యం, ఇవన్నీ కూడా. అప్పుడు అన్నాడు, నోరు మూయి, ఎవరి వల్ల వచ్చింది? నీ వల్ల కదా వచ్చింది, నా మాటను అని 19వ వచనంలో చెప్తున్నాడు. ఆయన ఏం మాట చెప్పాడు? చూడమ్మా, ఇశ్రాయేలీయులందరినీ కర్మెలు కొండ మీదకు నన్ను కలుసుకోమని చెప్పుము. యెజబెలు రాణి పోషించు బాలు ప్రవక్తలను 450 మందిని, అషేరా ప్రవక్తలు 400 మందిని ఆ చోటికి తీసుకుని రమ్మని పలికింది. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఏలియా చెప్పాడు. ఎవరితో చెప్పాడు? రాజుతో చెప్పడం అంటే ఎంత ధైర్యం అమ్మా! చెప్పగలమా? మనం పెద్ద అధికారికి మనం చెప్పగలమా? మన తర్వాత ఉన్న చిన్న అధికారికే మనం చెప్పలేం. ఒక దేశ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడు, నా మాట విను, ఇది నా మాట కాదు, దేవుడు సెలవిచ్చినటువంటి మాట, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే నేను నీ దగ్గరికి వచ్చాను, కాబట్టి నా మాట విను. ఏమిటా మాట? ఏమిటా మాట? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎక్కడికి తీసుకురమ్మన్నాడమ్మా?
కర్మెల్ కొండ దగ్గరికి తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ భార్య పోషిస్తుంది. 450 మందిని ప్రవక్తలను తీసుకొచ్చింది. తన దేశం నుంచి అన్య ప్రవక్తలను తీసుకొచ్చింది, అబద్ధ ప్రవక్తలను తీసుకొచ్చింది. వాళ్ళని కూడా తీసుకురా అక్కడికి, వాళ్ళని కూడా తీసుకురా అక్కడికి అని చెప్పినప్పుడు అహాబు రాజు విన్నాడా వినలేదా? విన్నాడా వినలేదా? దేవుని యొక్క మాట ఖడ్గము లాంటిది. దానికి నువ్వు ఎదురెళ్తే ఏం చేస్తుంది? నరికి ఎక్కడ పడద్దంట? అగ్నిలో పడవేస్తుంది. ఆ గొడ్డలకి నువ్వు ఎదురెళ్ళటానికి అవకాశమో లేదు. పవర్ఫుల్. అహాబు రాజు లొంగిపోయాడు. ఏలియా మాట్లాడిన తీరును బట్టి, ఏలియా యొక్క పౌరుషాన్ని బట్టి, ఏలియా యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తిని బట్టి, ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాన్ని బట్టి ఏమైపోయాడమ్మా? లొంగిపోయాడు. లొంగిపోయి 20వ వచనం చదవమ్మా. అహాబు ఇశ్రాయేలులందరినీ బాలు ప్రవక్తలను కర్మెల్ కొండ మీదకి ప్రోగు చేశాను. చేశాడా లేదా? చేశాడు. లొంగిపోయాడు దేవునికి. లొంగిపోయి 450 మంది ప్రవక్తల్ని, తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎక్కడికి తీసుకొచ్చాడు? కొండ మీదకి తీసుకుని వచ్చినట్టు ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఈ కొండ మీదకి వచ్చిన తర్వాత అవదమ్మ ఈ రాత్రి ముగిస్తాను. అవదు, ఈ రాత్రి అవదు, ఇక్కడ ముగిస్తాను. తర్వాత మళ్ళీ వచ్చే వారం దీన్ని తరువాయి భాగము శుక్రవారం. ఇప్పుడు అవదు, మనకి చెప్పుకున్న రాత్రి అంతా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నిజమైనటువంటి దేవుడు ఎవరు? ఏలియా ప్రవక్త అక్కడ నిరూపించాడు. నిజమైన దేవుడు ఎవరు అక్కడ నిరూపించాడు. ఆ నిరూపించడానికి ఏం చేశాడు? నిజమైన అక్కడికి ఎవరు వచ్చారు? కొండ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి నిలబడ్డారు. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. తర్వాత వీళ్ళందరూ వచ్చారు. 450 మంది ప్రవక్తలు అక్కడికి వచ్చేసారు. అందరూ నిలబడి ఉన్నారు. అక్కడ కొండ మీద నుండి ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే 23వ వచనం నుంచి 29వ వచనం వరకు ఏలియా ఒక సవాల్ విసురుతాడు. వాడికి ఒక పందెం కాస్తాడు. 21 చదువుమా. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు 2 దైవములను పూజింతురు, యావే దేవుడేని అతనిని పూజింపుడు, బాలు దేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలు ఒక్కరు కూడా పలుకలేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతకాలం, ఎన్నాళ్ళు 2 తలంపులతో మీరు జీవిస్తారు? యావే నిజమైన దేవుడైతే యావే దేవుణ్ణి ఆరాధించండి. బాలు నిజమైన దేవుడైతే బాలుని ఆరాధించండి. ఎంతకాలము మీరు 2 పడవలలో కాలు వేస్తారు అని ఏలియా కొండ మీద నుండి అందరినీ అడిగాడు. గట్టిగా గట్టి స్వరంతో అడిగాడు. అడిగినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. 22వ వచనం. ఏలియా మరల, ప్రభువు ప్రవక్తలలో మిగిలి ఉన్న వాడను నేనొక్కడనే. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఇశ్రాయేలు రాజ్యములో. కానీ యెజబెల్ రాణి ఏం చేసిందమ్మా? ప్రవక్తలను అందరినీ కూడా చంపేసింది. యావే దేవుని గురించి ఆరాధన చేస్తుంటే వాళ్ళని చంపేస్తుంది. ఏలియా అంటున్నాడు ఇక్కడ, అమ్మా ప్రవక్తలందరినీ కూడా చంపేసింది నీ భార్య. మిగిలిన వాళ్ళలో నేను ఒక్కడనే. తర్వాత ఏమన్నాడు? కానీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు ఇక్కడ. 400, నేను ఒక్కడనే ఉన్నాను.
ఏలియా చెప్పిన మాట, నేను ఒక్కడనే ఉన్నాను, మీ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక పర్సనల్ సెక్రటరీ అని చెప్పాను, ఎవరైనా ఆయన ఏం చేశాడు తెలుసా? యెజబెల్ రాణి వీళ్ళందరినీ చంపేస్తుంది, ప్రవక్తలను చంపేస్తుందని దొంగచాటుగా ఒక 50 మంది ప్రవక్తల్ని, 50 దేవుని యొక్క ప్రవక్తల్ని ఊరికి బయట ఒక గుహలో దాచి వాళ్ళకి కావలసినటువంటి భోజనాలని, అన్నపానీయాలన్నిటి కూడా అందించి పెంచి పోషించినటువంటి వ్యక్తి ఓబద్యా. మంచి వ్యక్తి, దైవ భయము కలిగినటువంటి వాడు. కాబట్టి ఏలియా యొక్క ఇశ్రాయేలు ప్రజలకు కొండ మీద చెప్పినటువంటి మాట ఏంటంటే, నిజమైన దేవుడైతే నువ్వు యావేని పూజించు, నిజమైన దేవుడు బాలు దేవత అయితే ఆ దేవుడిని నువ్వు పూజించు, నా దేవుడిని, నేను నిజమైన దేవుడిని నేను నిరూపిస్తాను, నువ్వు నిరూపిస్తావా, నువ్వు నిరూపిస్తావా అని చెప్పి ఏలియా ఒక సవాలును విసిరినటువంటి సందర్భాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సవాళ్ళు ఉంటాయి. సైతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది, సైతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. యేసు ప్రభువుని ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువును శోధించి ఏమడిగిందమ్మా? ఈ రాళ్లను ఎందుకని? సమయము సందర్భము సాతానికి బాగా తెలుసు. నువ్వు ఏ సమయంలో పడిపోతావో దానికి తెలుసు. నీ భార్యకి తెలియదు, నీ బిడ్డలకి తెలియదు, నీ పక్కనున్న స్నేహితులకు కూడా తెలుసు. ఎవరికి తెలుసు? సాతానికి. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? అక్కడ ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆకలితో ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 దినముల ఉపవాసం. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఏం కావాలి వాళ్ళకి? ఆకలితో ఉంటారు కాబట్టి ఏం కావాలి? ఇప్పుడు మనం కూడా దీక్షలో ఉన్నటువంటి ఉపవాసం, సాయంత్రం అవగానే అందరూ ఉపవాసం తొందరగా ముగించేది, భోజనాలకు వెళ్ళిపోదాం అంటారు. అవునా? ఆకలి, ఆకలి అనేది ఒక శోధన. ఆకలి అనేది ఏంటమ్మా? ఒక శోధన. అది సాతానికి బాగా తెలుసు. అందుకనే స్వయముగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, నీ దగ్గర శక్తి ఉంది కదా, నువ్వు ఈ రాళ్లని రొట్టెలుగా మార్చుకుని నీ ఆకలి తీర్చుకోమని. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? కనిపెట్టాడు, శోధనని కనిపెట్టాడు. అలాగే మనము కూడా మన కుటుంబంలో, మన సంఘములో, మన జీవితంలో వచ్చినటువంటి శోధనలను కనిపెట్టువారమై ఉండాలి. అది కనిపెట్టాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థనా జీవితము నువ్వు జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన వాక్యమును దీవించును గాక. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్.